వారాహిదేవియై నమః. ప్రియమైన భక్తులారా, మన జీవితంలో అనుకోని అడ్డంకులు, భయం, నష్టం, పని ఆగిపోవడం ఇలాంటివి అన్నీ చాలాసార్లు కనుదిష్టి కారణంగా జరుగుతాయని పెద్దలు చెబుతారు. అలాంటి దృష్టి దోషాన్ని తొలగించే మహాశక్తి ఎవరో తెలుసా? ఆమె వారాహి అమ్మవారు. ఈరోజు కనుదృష్టిని తొలగించే వారాహి అమ్మవారి కథను చెప్తున్నాను వినండి. పూర్వకాలంలో అసురులు భూమిపై అధర్మం పెంచినప్పుడు దేవతలు దుర్గాదేవిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారి శక్తి నుంచి ఒక మహాశక్తి వెలువడింది. అదే వారాహిదేవి. ఆమె వరాహముఖం ఉండడం వల్ల వారాహి అని పేరు వచ్చింది. శత్రువులను నాశనం చేసింది. దృష్టి దోషాన్ని తొలగించింది. భయం, నష్టాలను దూరం చేసింది. రాత్రి సమయంలో భక్తులను రక్షిస్తూ ఉంటుంది. ఒకసారి ఒక గ్రామంలో ఎవరైనా పని మొదలు పెడితే మధ్యలోనే ఆగిపోతూ ఉండేది. అప్పులు బాగా పెరిగేవి. అప్పుడు ఒక మహర్షి ఆ గ్రామ ప్రజలకు వారాహి అమ్మవారి ఉపాసన చెప్పాడు. వారు ప్రతిరోజు అమ్మవారి మంత్రం జపించడంతో తమ కనుదిష్టిని తొలగించుకున్నారు. పనులు సజావుగా జరిగాయి. ధనం, శాంతి వచ్చాయి. శక్తివంతమైన మంత్రం వారి జీవితాలను మార్చివేసింది. ఆ మంత్రాన్ని నేను మీకు కూడా చెబుతున్నాను. ఆ మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో కూడా కనుదిష్టి తొలగిపోయి మీ జీవితం మారిపోతుంది. ఆ మంత్రం చెప్తున్నాను వినండి. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి 11 సార్లు జపించండి. మంత్రం చెప్పేటప్పుడు ముందు దీపాన్ని వెలిగించండి. ఎర్రని పువ్వులు అర్పించండి. అమ్మవారి ఫోటో ముందు కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని జపించండి మంత్రంతో. ఇలా అమ్మవారి మంత్రం జపిస్తూ అమ్మవారిని నమ్మకంతో పూజించండి. మీ కనుదిష్టిని తొలగించుకొని మీ జీవితాన్ని మార్చుకోండి. కనుదిష్టి తొలగించే సులభమైన పరిష్కారాలు కూడా ఉన్నాయి. అవేంటో చెప్తాను వినండి. ప్రతి శనివారం ఎండుమిర్చి మరియు ఉప్పు తీసుకొని 3 సార్లు తల చుట్టూ తిప్పి కాల్చండి. ఇంకా ఇంటి ముందు నిమ్మకాయని వేలాడదీయండి. నల్లటి బొట్టు పిల్లలకు పెడితే కనుదిష్టి తొలగిపోతుంది. ప్రతి అమావాస్య రోజు మా అమ్మవారికి నైవేద్యం పెట్టండి. ఇటువంటి చిన్న చిన్న పరిష్కారాలు చేసినటువంటి వారికి తప్పకుండా వారి యొక్క కనుదిష్టిని తొలగిపోతుంది. భక్తులారా, మనం భయపడాల్సిన అవసరం లేదు. మనతో వారాహి అమ్మ ఆశీర్వాదం ఉంటే ఎలాంటి దృష్టి దోషమైనా తొలగిపోతుంది. మనని ఏమీ చేయలేదు. ఈ మంత్రాన్ని విశ్వాసంతో జపించండి. మీరు జీవితంలో మార్పు తప్పకుండా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ దృష్టి దోషం తొలగించుకొని మీ జీవితాలని మార్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీలైతే కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఆదరించండి. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. అంతవరకు సెలవు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.